ఇప్పుడు మీకు చాలా వెబ్సైట్ చూస్తే ఆ చాట్ బాట్ మీరు విన్నారు కదా, చాట్ బాట్. చాట్ బాట్ అంటే గోగాడి ఎస్, ఇది చూసారా? ఇది గోగాడి వెబ్సైట్. ఇక్కడ హాయ్ దేర్, వీఆర్ అవును సార్, అవును. హియర్ టు హెల్ప్. ఇదిగో హాయ్. వచ్చింది లేదా? దీన్ని చాట్ బాట్ అంటారు. ఇది వెబ్సైట్ లో ఈ చాట్ బాట్ కూడా పెడతారు. ఓకే. ఈ చాట్ బాట్ ఎలా పెడతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో చాట్ బాట్ కూడా ప్లగ్ఇన్స్ నుండి ప్లగ్ఇన్స్ లో వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్. ఇదో చాట్ బాట్ లో కలెక్ట్ చాట్ అనేది ఇంపార్టెంట్. కలెక్ట్ చాట్ చాలా మంది వాడతారు. సో ప్రాసెస్ ఏంది? చాట్ బాట్ ఉపయోగించి ఫస్ట్ ఏం చేయాలి? ఇన్స్టాల్ చేయాలి కదా. అవును సార్. ఇన్స్టాల్ తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంది? యాక్టివేషనా? అవును సార్, యాక్టివేట్. చాట్ అని వచ్చింది చూసారు, ఇక్కడ కనిపిస్తుంది కలెక్ట్ చాట్. ఇక్కడ క్లిక్ చేయండి. అవును సార్. వస్తుంది. అవును, సో ఇలా మీకు అలవాటు వస్తుంది. అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. సో మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. నేను ఇస్తున్నాను. సో ఇదనమాట, ఇలా మీకు కనిపిస్తుంది. సో న్యూ బోట్. సో మన స్క్రాచ్ నుండి వెళ్దాం. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్. ఇందులో చూడండి, డిజైన్, స్క్రిప్ట్, షేర్, 3 ఆప్షన్లు ఉంటాయి. డిజైన్ చూడండి, డిజైన్ లో ఇది అవతార్. అవతార్ అంటే ఇదిగో, ఇది అవతార్ అనమాట. మన పిక్చర్స్ చూడు. సార్. సో ఓకే. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ కి ఇటు సైడ్ వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడే పెట్టుకుందాం బాటమ్ లో. ఓకే. ఓకే సార్. సో ఇది డిజైన్ లాస్ట్ లో పెట్టాం. అంటే వెబ్సైట్ కి రైట్ సైడ్, వెబ్సైట్ కి రైట్ సైడ్ లో పెట్టాను, అంతే కదా. వెబ్సైట్, అవును సార్. వెబ్సైట్ బిలో పోర్షన్ రైట్ సైడ్. తర్వాత స్క్రిప్ట్ లోకి వెళ్దాం. ఎస్. ఇప్పుడు ఇందులో ఇండైరెక్ట్ ఉన్నాయి ఏంటంటే, డైరెక్ట్ ఉన్నాయి వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని ఉంది, థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్. నేను ఇప్పుడు హెలో అంటాను ఇందులో, హెలో. ఇక్కడ ఒకసారి చూడండి, మెసేజ్, మల్టీ చాయిస్, టెస్ట్ క్వశ్చన్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అపాయింట్మెంట్, ఎస్ఆర్ ను, మల్టీ సెలెక్ట్, లిస్ట్, నంబరు, రేంజ్, రేటింగ్, ఒపీనియన్ స్కేల్, డేట్, ఫైల్ అప్లోడ్, లింక్స్, థ్యాంక్ యూ, వాట్సాప్. ఇవన్నీ ఇందులో ఇందులో మనం చేసుకోవచ్చు. సపోజ్ హెలో అన్నాం. హెలో అంటే దేనికి వస్తుంది? టెస్ట్ క్వశ్చన్ వస్తుందా, మెసేజ్ అని వస్తుందా, ఈమెయిల్ అని వస్తుంది? హెలో మెసేజ్. ఇది హెలో, ఎడిట్. ఎస్, హెలో.
ఒకటి ఇచ్చాం. హెలో. తర్వాత ఏం అడుగుతున్నాం, ఏమంటామంటే సపోజ్ మనది ఒక సర్వీస్ సెంటర్ అనుకోండి. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్, అంతేనా? అవును సార్. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఏమొస్తుంది? టెస్ట్ క్వశ్చనేనా? అవును సార్, టెక్స్ట్ క్వశ్చన్. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్, ప్లీజ్ టైప్ ఎన్ ఆన్సర్ అని ఉంది. హలో వాట్ ఈజ్ యువర్ నేమ్, తర్వాత వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ ఐడి. రెండు సార్లు వచ్చింది. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్, ప్లీజ్ టైప్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకా మనం ఇంకేం అడుగుతాం? అడ్రస్ సార్, అడ్రస్ అడ్రస్ కూడా అడుగుతాం కదా సార్. ఇక్కడ అడ్రస్ ఎక్కడ ఉంది? అడ్రస్ లేదు సార్ ఇక్కడ. సో మీరు ఏం అడిగినా సరే అవన్నీ దీంట్లోకి వచ్చేటట్లు ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, అవును సార్, అవును. ఈ ఆప్షన్లోకి వచ్చేటట్లు ఉండాలి. చూడు ఇందులో ఏమైనా ఆర్డర్లు ఉన్నాయా? ఫస్ట్ మనం హలో వాట్ ఈజ్ యువర్ నేమ్, తర్వాత వాట్ ఆర్ యు లుకింగ్ ఫర్, వాట్ ఈజ్ ఈమెయిల్ ఐడి, వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్, థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్. ఓకే, అంటే ఇవన్నీ మన కస్టమర్ కి అడగాలి కదా సార్ ఇవన్నీ? ఇవన్నీ కస్టమర్కి అడగాలి. ఇప్పుడు మన చాట్ బాట్లు వస్తాయి వెబ్సైట్ దగ్గర, ఇవన్నీ మన వెబ్సైట్ లో వస్తాయి. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అవును. ఇలా అడుగుద్ది అనమాట. సో దీన్ని పబ్లిష్ చేసాం అనుకో, ఓకే, కస్టమర్కి వెళ్ళిపోద్ది. పబ్లిష్ అయ్యిందా, తర్వాత పబ్లిష్ అయిన తర్వాత షేర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఇదిగో షేర్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, షిట్ బాట్ స్నిప్పెట్ ఉంది, సేవ్ చేయండి. ఇక్కడ ఎనీవేర్, ఇక్కడ చూడండి ఎనీవేర్, హోమ్ పేజ్ ఓన్లీ, ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ హోమ్, నౌ హియర్. ఎనీవేర్ మనకి వెబ్సైట్ హోమ్ లో కనిపించాలి, కాంటాక్ట్ లో కనిపించాలి, తర్వాత అన్ని చోట్ల మనకు కనిపించాలి, అంతే కదా? అవును సార్. ఎవ్రీవేర్ సేవ్ చేసాం. ఇదిగో మిత్రుడు వచ్చాడు. అవును సార్. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇక్కడ మనం ఒకటి వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే అక్కడ ఏమో రాయాలి, శాంపుల్ ఆప్షన్ రాయాలి, మనం రాయలేదు. అంత అక్కడ శాంపుల్ ఆప్షన్ వచ్చింది. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే సపోజ్ మన ఈ కామర్స్ అనుకో, ఏం రాస్తాం? నైటీ కావాలా, తర్వాత సపోజ్ షర్ట్ కావాలా, ప్యాంట్ కావాలా, ఏదో ఒకటి రాస్తాం కదా. సో అక్కడ శాంపుల్ ఆప్షన్ ఇస్తే మనకి అక్కడ ఏమవుతుందంటే మనకి షర్ట్ ప్యాంట్ అవన్నీ చూపిస్తే అక్కడ క్లిక్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్, పి మాధవరావు. నెక్స్ట్
వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రస్? madhav77@gmail.com. ఫోన్ నంబర్ 7893121863. ఓకేనా? సో ఇక్కడ మనం చాట్ బాట్లు చేసేసాం. ఇందాక మనం మన కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం చూసాం కదా, సిఆర్ఎం పెరక్స్ అని వచ్చింది, సిఆర్ఎం ఎంట్రీస్ అని వచ్చింది. అక్కడ మనం చూసాం కదా దినకర్. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. ఇక్కడ మనం ఎక్కడ చూస్తామంటే ఇక్కడ ఇదిగో రిజల్ట్స్ లోకి వెళ్ళి రిజల్ట్స్, రెస్పాన్సెస్, ఇదిగో ఎస్ సార్. సో ఇక్కడ కూడా ఎక్స్పోర్ట్ సిఎస్వి అని ఉంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సిఎస్వి చేసుకుంటే మనకి వస్తుంది అనమాట. అర్థమైంది కదా చాట్ బోట్ ప్లగ్ఇన్ చేయటం. అర్థమైంది సార్. సో నెక్స్ట్ ఇంకో ప్లగ్ఇన్ చూద్దాం. చాట్ బాట్ తర్వాత ఇంకోటి. సో ఇది ఆల్రెడీ 1 hour రికార్డింగ్ అయింది. సో 1 hour సరిపోతుంది. ఇంక మళ్ళీ ఒక్క నిమిషం ఆగు. సో గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు మనం ప్లగ్ఇన్స్ లో 2 నేర్చుకున్నాం. ఒకటి కాంటాక్ట్ ఫామ్ ప్లగ్ఇన్, 2 ఎంట్రీస్ ప్లగ్ఇన్ నేర్చుకున్నాం. సారీ, కాంటాక్ట్ ఫామ్ తర్వాత ఎంట్రీస్, తర్వాత చాట్ బాట్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వాట్సాప్ ప్లగ్ఇన్ మనం నేర్చుకుంటాం. సో వాట్సాప్ ప్లగ్ఇన్ ఎలా చేస్తామంటే సింపుల్, ప్లగ్ఇన్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్ లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగ్ఇన్. సో ఇక్కడ వాట్సాప్, ఓకే చూడండి, వాట్సాప్ అయిన వెంటనే ఇక్కడ క్లిక్ టు చాట్ యాప్, ఇది కాస్త ఫేమస్ అనమాట. క్లిక్ టు చాట్ హోలీ థీమ్స్ అంట. ఇది మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏం చేయాలి? యాక్టివేషన్ చేయాలి. ఇదిగో అది యాక్టివేషన్ అయిన వెంటనే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపించింది, క్లిక్ టు చాట్. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అని వస్తుంది. నేను అది ఇస్తాను, 7893121863. ఓకే. సో ఇది వాట్సాప్ అజ్ ఉంది. ఇది ఇలా పెట్టండి. కాల్ టు యాక్షన్ అంటే మన దానిపైన ఇలా కనిపిస్తుంటుంది చూడు, వాట్సాప్ అజ్. ఇక్కడ నెంబర్ ఇస్తాం, ఇక్కడ వాట్సాప్ అజ్ అలాగ ఉంటుంది. లేదు కాంటాక్ట్ అజ్ రాసుకోవచ్చు, వాట్సాప్ నవ్ అని రాసుకోవచ్చు. తర్వాత ఇవి అలాగ ఉంచండి, ఏం కనిపించిన అవసరం లేదు. తర్వాత కస్టమర్ నెంబర్ టైప్ చేయాలి సార్. అక్కడ కస్టమర్ నెంబర్ కాదు, మన నెంబర్, మన వాట్సాప్ మన బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే సార్, ఓకే. మన వాట్సాప్ నెంబర్ యాడ్ చేయాలి, బిజినెస్ వాట్సాప్ నెంబరు. మనం ఆల్రెడీ ఆ చాట్ బాట్ ఎక్కడ ఇచ్చాం? రైట్ సైడ్ ఇచ్చాం, అవునా? అవును సార్, రైట్ సైడ్. ఇది మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకుందామా? బాటం లెఫ్ట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది మనకి, లేదా అక్కడ ఉంది, టాప్ లోకి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది. ఎటు సైడ్ పెట్టుకుందాం మన ఇష్టం. నేను పైకి పెట్టాను. ఓకే. సో ఇవన్నీ మనం ఏం కనిపించిన అవసరం లేదు. ఓకే. సో సేవ్ చేంజెస్. ఇదిగో ఇక్కడ చాట్ బాట్ ఉంది, ఇక్కడ వాట్సాప్ ఐకాన్ ఉంది. ఇలా వస్తే మీకు తెలుసు కదా, మీకు వెబ్సైట్ లో చూస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కింద చాట్ బాట్ పైన వాట్సాప్ ఐకాన్. సో ఇది వెరీ సింపుల్. ఇది అర్థమైంది కదా? చాలా సింపుల్ సార్. చాలా సింపుల్.
తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్ చూసే ఉంటాం. మొబైలు మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే రీసెట్ చేస్తూ ఉంటాం. ఎందుకు? అంటే ఏదైనా హ్యాంగ్ అయినా లేదంటే ఏదైనా రీసెట్ చేస్తుంటాం. రీసెట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదైతే మన అది మొబైల్లో ఉన్న మెసేజ్లు మొత్తం అన్నీ పోతాయి. అవునా? అవును సార్, అవును. సో ఇనీషియల్ స్టేజ్కి వెళ్ళిపోతుందన్నమాట. అంటే మన మొబైల్ ఫస్ట్ మనం ఎలా కొన్నాము ఆ విధంగా అలా మొబైల్ అయిపోతుంది. అయిపోతుంది అనమాట. ఇనీషియల్ స్టేజ్కి మొత్తం వెళ్ళిపోతుంది. రీసెట్ అయిపోతుంది. సో మొత్తం దాన్ని మనం ఫార్మాట్ రీసెట్ అయిపోతుంది. అంటాం. కొన్నిసార్లు ఓకే మనం సార్. వెబ్సైట్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మనం దీన్ని కొత్తగా ఆ వెబ్సైట్ మళ్ళీ రెడీ చేసుకోవాలంటే వీళ్ళు మనం ఏం చేయాలంటే రీసెట్ ఆప్షన్ కూడా పెట్టుకుంటారు. రీసెట్ అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు రీసెట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ గా ప్లగ్ఇన్ లోకి వెళ్ళాలి. అవునా? అవును సార్. ప్లగ్ఇన్స్ లో తర్వాత యాడ్ న్యూ ప్లగ్ఇన్. ఇది కూడా చాలా సింపుల్. రీసెట్ నేను ఉమ్. ఇక్కడ WP రీసెట్ అని కొడదాం. మళ్ళీ రీసెట్ కొట్టండి సార్. సో ఇది రీసెట్ అంటే ఇదిగో WP రీసెట్, మోస్ట్ అడ్వాన్స్డ్ వర్డ్ ప్రెస్ రీసెట్ టూల్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇన్స్టాల్ చేయాలి. అవునా? అవును సార్, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇన్స్టాల్ చేసిన వెంటనే యాక్టివేషన్ చేయాలి. ఇది ఇందాక మన లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపించాయి. ఇప్పుడు ఇది కనిపించదు. అవును సార్. ఇది ఏం చేయాలంటే టూల్స్ లో వెళ్తే టూల్స్ లోకి వెళ్ళి WP రీసెట్. ఎస్. సో WP రీసెట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు పైన ఏం చేయని అవసరం లేదు. చూడండి, సైట్ రీసెట్ అని ఇక్కడ అవును సార్. రీసెట్ అని కొట్టి రీసెట్ సైట్ అని కొట్టామనుకోండి, ఇప్పుడు చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం పోద్ది అనమాట. ఓకే. ఒకసారి రీసెట్ చేసి చూద్దామా? చేద్దాం సార్. రీసెట్ చేస్తే ఒక్కసారి మనం ఇది చూద్దాం, మనం ఎలా తయారు చేసానో చూద్దాం. సో మనది ఈ విధంగా తయారైంది. ఇప్పుడు మనం దీన్ని రీసెట్ చేసేస్తున్నాను. ఓకే. చేయండి సార్. రిపోర్ట్ ప్లస్. అర్థమైంది. ఇంకేమి లేవు, మొత్తం అన్ని పోయాయి, ఇవి ఒక్క పేరు తప్ప. సో కంప్లీట్ గా ఇంకేం కనిపిస్తున్నాయి ఎక్కడైనా? లేదు సార్. కంప్లీట్ గా పోయింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది సార్, క్లియర్ సార్. సో దట్స్ ఇట్ దినకరన్. సో మళ్ళీ మన నెక్స్ట్ Okay, క్లాస్ sir. లో కొంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం నేర్చుకుందాం. ఓకేనా? తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్.